అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వెజిటబుల్ పులావ్ చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్లో ఒకటి. ఇవాళ నేను చేయబోయే వెజిటబుల్ పులావ్లో కొబ్బరి పాలు యూస్ చేసి చేయబోతున్నాను. సో రండి స్పెషల్ వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. వెజిటబుల్ పులావ్ చేయడానికి ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్లో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను. ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, బిర్యానీ ఆకుని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో పొడవగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. ఇందులో మధ్యలోకి చీల్చిన 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. పులావ్ మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో కూరగాయలు అన్నిటినీ వేసుకోవాలి. ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసిన 2 చిన్న బంగాళదుంపల్ని వేస్తున్నాను. అలాగే తరిగిన ఒక మీడియం సైజ్ క్యారెట్, తరిగిన కొన్ని బీన్స్, 1/2 కప్ పచ్చ బఠానీలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. దీనిలో మీకు కావాలంటే వేరే కూరగాయలని కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని 2-3 నిమిషాలు వేయించాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. నేను ఈ రెసిపీ కోసం 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాను. ఈ నానబెట్టిన బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. కూరగాయలన్నీ బియ్యాన్ని జాగ్రత్తగా ఒకసారి కలపాలి. ఇప్పుడు నేను 2 కప్పుల పల్చటి కొబ్బరి పాలని వేస్తున్నాను. ఇవి నీళ్లలో కొద్దిగా డైల్యూట్ చేశాను. మీకు కొబ్బరి పాలు వద్దనుకుంటే నీళ్ళని వాడుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి జాగ్రత్తగా కలుపుతున్నాను. సో నేను ఇందులో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల డైల్యూట్ చేసిన కొబ్బరి పాలని వాడుతున్నాను. పులావ్ని ఉడికించే ముందు ఒక్కసారి రుచి చూసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్కి మూత పెట్టి పైన విసిల్ని కూడా పెట్టుకోవాలి. కుక్కర్కి 1 విసిల్ వచ్చేంత వరకు పులావ్ని ఉడికించాలి. పది నిమిషాల తర్వాత పొయ్యి కట్టేయచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ తయారైనట్టే. దీన్ని మీకు నచ్చిన సైడ్ డిష్తో సర్వ్ చేసుకోవచ్చు. వావ్, వెజిటబుల్ పులావ్ చూస్తానికి ఎంతో కలర్ఫుల్గా ఎంతో బాగుంది కదా. సపోజ్ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే ఒట్టి నీళ్లతో కూడా ఈ రెసిపీ మీరు చేసుకోవచ్చు. దీన్ని మీరు ఏదైనా మంచి సైడ్ డిష్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ వెజిటబుల్ పులావ్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.